కొంతమంది అమ్మాయిలు ఉన్నారు, వీళ్ళకి స్వేచ్ఛ అంటే ఏంటి అంటే, వాడు మగవాడు మందు తాగితే మేము కూడా మందు తాగాలి, ఓడు రోడ్డు మీద డ్యాన్స్ వేస్తే మేము డ్యాన్స్ వేయాలి, ఓడు డ్రగ్స్ కొడితే మేము డ్రగ్స్ కొట్టాలి, ఓడు సిగరెట్ తాగిస్తే మేము సిగరెట్ తాగాలి, ఓడు 10 మందితో పడుకుంటే మేము పడుకోవాలి. ఇటువంటివి వాళ్ళకి ఇండిపెండెన్స్ అనమాట. ఇటువంటి స్వాతంత్రం వాళ్ళకి కావాలంట. సో ఇటువంటి వ్యక్తుల వల్ల ఎవరైతే పాపం చదువుకోవాలి, మేము గొప్ప స్థాయిలో ఉండాలి, మేము గొప్ప పనులు చేయాలి, మేము మంచి బతకాలి అనే ఆడపిల్లల జీవితం నాశనం అయిపోతుంది. ఎవరైతే పేరెంట్స్ ఇటువంటి అమ్మాయిని చూడంగానే అరే మా అమ్మాయి కూడా ఇలా అయిపోతుందేమో అందుకని బయటికి పంపించడమే ఆపేశారు ఇటువంటి వ్యక్తుల వల్ల. సో ఈ వ్యక్తులు చాలా చాలా డేంజర్ అమ్మా. ఇటువంటి వ్యక్తులతో మీరు కానీ స్నేహం చేస్తే మీరు కూడా వాళ్ళలాగే తయారవుతారు. ఫస్ట్ బాగానే ఉంటుంది, తర్వాత ఏ మగాడు కూడా మిమ్మల్ని గౌరవించడు, ఏ తండ్రి కూడా మీలాంటి కూతురు కావాలని అనుకోడు. ఈ సమాజం ఎవ్వరు మీకు రెస్పెక్ట్ ఇవ్వరమ్మా. ఇటువంటిది కాదు స్వేచ్ఛ అంటే. బాగా చదువుకోవాలి, మంచి స్థాయిలో ఉండాలి, మీకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి, ఇటువంటివి కోరుకోండి. అంతేగాని డ్రగ్స్ కొడతాము, మందు కొడతాము, ఆడ తిరగతాము, వీడితో ఉంటాము, ఇటువంటివి వద్దు. ఇవి మీకు ఇప్పటి వరకు బాగానే ఉంటాయి, కానీ ఫ్యూచర్లో ఎవడు రెస్పెక్ట్ ఇవ్వడు, ఎవడు మతించడు, మిమ్మల్ని కుక్క కన్నా హీనంగా చూస్తారు. మిమ్మల్ని జాగ్రత్తగా ఉండండి.